గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. డోలా లక్ష్మణ్ కుమార్ అనే వ్యక్తి 10వ తారీఖు తెల్లవారుజామున హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయినట్లుగా తెలియజేయడంతో వాళ్ళ భార్య వాళ్ళ పేరెంట్స్కి చనిపోయిన వ్యక్తి యొక్క పేరెంట్స్కి చెప్పడంతో హార్ట్ స్ట్రోక్ అనుకొని పూడ్చిపెట్టడం జరిగింది. తర్వాత మళ్ళీ మృతుడు యొక్క తల్లిదండ్రులకి ఏదో ఒక అనుమానం, వేరే వ్యక్తి కూడా ఎవరో అక్కడ ఉన్నట్టు, అక్కడ ఆ రోజు రాత్రి ఈ మృతుడు చనిపోవడానికి ముందు వేరే వ్యక్తి కూడా ఉన్నట్టు అనుమానం రావడంతో దాని మీద మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఒక కేసు రిజిస్టర్ చేసి పూడ్చిపెట్టిన శవాన్ని ఎంఆర్ఓ గారి సమక్షంలో బయటికి తీసి ఇంక్వెస్ట్ కండక్ట్ చేసి పోస్ట్మార్టం కూడా టీమ్ ఆఫ్ డాక్టర్తో కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు విసరాన్ని ప్రిజర్వ్ చేశారు. పోస్ట్మార్టం రిపోర్ట్లో వచ్చిన ఫైండింగ్స్ని బట్టి ఫర్దర్గా మేము యాక్షన్ తీసుకుంటాం. వేరే అబ్బాయితో సంబంధం ఉంది, నా కొడుకుని ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళి ఆడపిల్లలు 2 ఉన్నారు. ఆ అబ్బాయిని కలుపుకుని నా కొడుకుని ఇంకా వేరే వ్యక్తులతో కూడా సంబంధం ఉండి కలిపి చంపారయ్యా నా కొడుకుని. ఆ పిల్లలకి నా కుటుంబానికి న్యాయం జరగాలి. ఇంకెనకమాల ఎంతమంది ఉండారో తెలియదయ్యా. వాళ్ళందరినీ కఠినంగా శిక్షించయ్యా. ఏందయ్యా అతను ఇప్పుడు చింతకుంటానయ్యా. అతను కూడా చింతకుంటాను. గతంలో ఇద్దరికి కలిసి ఉంటున్నారని ఏమైనా తెలిసిందా? ఇతను మాట్లాడతాడని తెలిసి గొడవ అయ్యిందయ్యా. గొడవ అయ్యే ఇక్కడ జాగట్లేదని కాలనీకి తీసుకెళ్ళింది. కాలనీకి తీసుకెళ్ళి 4 నెలలు అవుతుందయ్యా. ఇంతలో నా కొడుకుని అంతం చేసేసి పిల్లలు చదువుతున్నారమ్మా. వాళ్ళ పిల్లలు 7 పిల్ల చదువుతుందయ్యా, 5 పిల్ల చదువుతుంది. అదంతా కానిచ్చేసాము, అంత్యక్రమం కానిచ్చేసేసాము. తర్వాత రోజు మా బాబాయ్ ఫోన్ దొరికింది. ఆ ఫోన్ తీసుకొని అక్కడ విఎన్పురం కాలనీకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఇలా నైట్ అంతా గొడవాడుకున్నారు. ఆ గొడవాడుకునేటప్పుడు ఆ దేవరపల్లి ప్రదీప్ అనే అతను కూడా అక్కడే ఉన్నాడు అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. వాళ్ళిద్దరి సంబంధం ఏంటంటే వాళ్ళిద్దరికి సెక్చువల్ రిలేషన్షిప్ ఉందని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఒకసారి మాకు కూడా కనిపించారు. మేము వార్నింగ్ ఇచ్చాము, 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చినా కానీ వాడి పద్ధతి మార్చుకోలేదు. ఇప్పుడు డైరెక్ట్గా మా బాబాయ్నే హత్య చేశారు ఇద్దరు కలిసి. ఈ ప్రూఫ్లన్నీ మేము అక్కడ చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేసిన తర్వాత డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. దానివల్ల ఈ రోజు వచ్చి పోస్ట్ మార్టం చేశారు. ఇప్పుడు ఆవిడ ఎట్లా ఉందండి? ఇప్పుడు ఆవిడ ఎవరి కస్టడీలో ఉంది? పోలీసుల దగ్గర ఉందా? పరారులో ఉందా? పరారులోనే ఉంది. ఇప్పుడు అతను ప్రదీప్ అనే అతను పరారులోనే ఉన్నాడండి. ప్రదీప్ అనే అతను పరారులో ఉన్నాడు. అతను ఈ ఊరేనండి. ఏం పని చేస్తాడు అతను? ఇక్కడ గన్నవరం రిలయన్స్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తాడు. ఈ రోజు డ్యూటీలో కూడా ఉన్నాడు అతను. అది మా బాబాయ్ గారి వైఫ్ మాత్రం అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరే ఉంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.